నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సిరియాపై ఇజ్రాయెల్ దాడులు వీడియోను విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం 500 ఏళ్ల తర్వాత రామ జన్మోత్సవ వేడుకలు ముస్తాబవుతున్న అయోధ్య రామ మందిరం 12వ రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర జగన్ కు జై కొడుతున్న జనం నేరుగా శ్రీవారి దర్శనం తగ్గిన భక్తుల రద్దీ భూమన ప్రచారానికి విశేష స్పందన ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్కే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్న ప్రజలు కాణిపాకం ఈవో ఏకపక్ష నిర్ణయాలు దేవస్థానంలో అక్రమ నియామకాలు ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 12వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరి పుట్టవారిపాలెం సంతమాగులూరు క్రాస్ రొంపిచెర్ల క్రాస్ విప్పెర్ల నెరికల్లు మీదుగా దేవరంపాడు గ్రాస్ వద్దకు చేరుకున్న అనంతరం సీఎం జగన్ మధ్యాహ్న భోజన విరామం తీసుకున్నారు. ఆ తర్వాత కొండమూడు పిడుగురాల బైపాస్ మీదుగా ఈ రోజు మధ్యాహ్నం 3:30 అయ్యప్పనగర్ బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత కొండమూడు జంక్షన్ అనుపాలెం రాజుపాలెం రెడ్డిగూడెం మీదుగా ధూళిపాల దగ్గర రాత్రి బస చేసే శిబిరానికి చేరుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. గత 5 ఏళ్లుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చిన అభివృద్ధిని సంక్షేమాన్ని లంచాలు వివక్ష లేని పాలనను ఆ దుష్ట కూటమి ఆ ఎల్లో మీడియా వీరందరి కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు పలనాటి సీమ పౌరుషంతో జన సముద్రమైంది. ఈ రోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న దృశ్యాన్ని చూస్తా ఉంటే సిద్ధం సిద్ధం అంటూ మీ నినాదాలు మన జైత్ర యాత్రకు శంఖారావంలా వినిపిస్తా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి ఏ పేదకు చేయని పెత్తందార్ల గుండెల్లో మాత్రం మీరు చేస్తా ఉన్న సిద్ధం సిద్ధం అన్న నినాదం యుద్ధం యుద్ధం అని ప్రతిధ్వనిస్తా ఉంది. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ పేదవాడి భవిష్యత్తును ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తుల మారి ఆ జిత్తుల మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రలు కుతంత్రాలను వారి మోసాలను అబద్ధాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా? టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై తిరుపతికి చెందిన బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి తన వ్యక్తిగత కక్షతో రాజకీయ దాడి చేస్తున్నారు. తన వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కూడా రాజకీయ రొచ్చులోకి లాగుతున్నాడు. తిరుపతిలోని బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి టీటీడీపై ఈవో ధర్మారెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తూ ప్రాచుర్యం పొందే ప్రయత్నం చేస్తున్నారనే విషయం ప్రజలందరికీ అర్థమవుతోంది. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందువల్ల భానుప్రకాష్ రెడ్డి గురించి లోతుగా ప్రస్తావించడం లేదు. భానుప్రకాష్ రెడ్డి తిరుపతిలో కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ఆర్థికంగా రాజకీయంగా ఎలా ఎదిగారో అందరికీ తెలుసు. భానుప్రకాష్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటే ఎయిర్పోర్ట్లో గాని తిరుమల శ్రీవారి ఆలయంలో గాని ఉంటారని బీజేపీ నాయకులే చెబుతారు. టీటీడీ మాజీ ధర్మకర్త సభ్యుడి పదవిని అడ్డుపెట్టుకుని పలుకుబడి గలవారు సంపన్నులు ఎవరు స్వామివారి దర్శనానికి వచ్చినా వారి వెంటే ఉండి దళారీ పని చేయడమే భానుప్రకాష్ రెడ్డి వృత్తి. ఏడాదిలో కనీసం 300 రోజులు భానుప్రకాష్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి వ్యాపారం చేసుకునే విషయం పచ్చి వాస్తవం. గతంలో ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న సమయంలో తిరుపతిలోని బీజేపీ కార్యకర్తలకు గాని నాయకులకు గాని ఒక్క దర్శనం టికెట్ కూడా ఇప్పించకుండా తన కోటా టికెట్లన్నీ గంపగుత్తుగా స్టార్ హోటళ్లకు అమ్మేసిన వైట్ కాలర్ దళారీగా భానుప్రకాష్ రెడ్డి గుర్తింపు పొందారు. ఈ దళారీ వ్యాపారానికి ఈవో ధర్మారెడ్డి చెక్ పెట్టడంతో ఈయన మీద కక్ష పెంచుకొని బ్లాక్మెయిల్ చర్యలకు పాల్పడుతున్నారు భానుప్రకాష్ రెడ్డి. ఇది టీటీడీ ఉద్యోగులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తాను బోర్డు మెంబర్గా ఉన్న 2 ఏళ్లలో గాని వారి పార్టీ పొత్తులో రాష్ట్రంలో 5 ఏళ్లు ప్రభుత్వం నడిచిన సమయంలో గాని భానుప్రకాష్ రెడ్డి ఏ రోజైనా తిరుమలలో భక్తుల సదుపాయాలు అభివృద్ధి చేయడం గురించి గాని
తిరుపతిలో అభివృద్ధి పనుల గురించి గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోనీ తిరుపతిలో బీజేపీని బలోపేతం చేయడానికైనా పనిచేశారా అంటే ఒక్క క్షణం కూడా ఆ విషయం గురించి ఆలోచించే తీరిక భానుప్రకాష్ రెడ్డికి లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం అనే ఐఏఎస్ అధికారిని 9 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం తిరుమల జేఈఓగా కొనసాగించారు. ఆ సమయంలో 3 ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఎప్పుడూ కూడా బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి బాలసుబ్రహ్మణ్యంను 9 సంవత్సరాలకు పైగా ఎలా కొనసాగిస్తారని ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. అలాగే మరో ఐఏఎస్ అధికారి శ్రీనివాసరాజును కూడా ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలకు పైగానే తిరుమల జేఈఓలుగా కొనసాగించారు. ఆయన హయాంలో కూడా 2 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా భానుప్రకాష్ రెడ్డి తిరుమల జేఈఓలుగా 9 సంవత్సరాలకు పైగా ఒకే వ్యక్తిని ఎలా కొనసాగిస్తారని మాట వరుసకైనా ప్రశ్నించలేదు. ఈ ఇద్దరి అధికారుల గురించి ప్రశ్నించాలనేది తమ ఉద్దేశం కాదు. ఎందుకు ప్రశ్నించలేదు అనేది ప్రశ్న. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డికి నొప్పి కలిగింది. ఆయన దళారీ వ్యాపారానికి ధర్మారెడ్డి చెక్ పెట్టారు కాబట్టి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని టార్గెట్ చేసి ఆయన మీద బురద చల్లడంతో పాటు టీటీడీని బజారుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. టీటీడీలో పనిచేస్తున్న అధికారులు ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా పాల్గొనరు కాబట్టి వారు ఎన్నికల బదిలీల పరిధిలోనికి రారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేసిన భానుప్రకాష్ రెడ్డికి ఈ విషయం తెలిసినా ధర్మారెడ్డిని బదిలీ చేయాలని మీడియాలో రగడ చేస్తూ చీప్ పబ్లిసిటీ పొందే ప్రయత్నం చేస్తున్నారనే విషయం ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ధర్మారెడ్డి మీద ఎలాంటి ఆధారాలు లేకుండా ఆవు పులి కథల్లాగా ఆరోపణలు చేస్తూ టీటీడీలో ఏదో జరిగిపోతోందని భక్తుల్లో ఆందోళన రేకెత్తించడానికి ఎత్తులు వేస్తున్నారు భానుప్రకాష్ రెడ్డి. ఈవో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్న భానుప్రకాష్ రెడ్డి ఆ ఆధారాలు ఉంటే బయటపెట్టి కేంద్రంలోని తమ ప్రభుత్వానికి ఇవ్వాలే గాని ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నికల కమిషన్కు నిరాధార ఫిర్యాదులు చేయడం వెనుక ధర్మారెడ్డిని బ్లాక్మెయిల్ చేయాలనే ఆలోచన తప్ప మరొకటి లేదనే విషయం తేటతెల్లమవుతోంది. ఇక భూమన కరుణాకర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన తన హయాంలో 1500 కోట్ల రూపాయలు పనులు మంజూరు చేయించి 10 నుంచి 15% కమిషన్ తీసుకున్నారని భానుప్రకాష్ రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఈ అభివృద్ధి పనుల్లో చాలా పనులు కరుణాకర్ రెడ్డి చైర్మన్ కావడానికి ముందే అంతకుముందు ఉన్న బోర్డు మంజూరు చేసిందనే విషయం భానుప్రకాష్ రెడ్డికి తెలుసు. అయినా కూడా టీటీడీలో తన సిఫార్సులు చెల్లడం లేదనే అక్కసుతో అటు ధర్మారెడ్డితో పాటు ఇటు కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారనే విషయం అందరికీ తెలుసు. టీటీడీలో ఇంజనీరింగ్ పనులకు ఆన్లైన్లో గ్లోబల్ టెండర్లు పిలుస్తారు. ప్రపంచంలో ఏ సంస్థ అయినా ఈ టెండర్లలో పాల్గొనవచ్చు. టెండర్ నిబంధనలు జ్యుడిషియల్ కమిటీకి పంపి అనుమతి తీసుకుంటారు. ఇందుకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఉంటే ఇవ్వాలని టీటీడీ పత్రికాముఖంగా కూడా ప్రకటన ఇచ్చింది. ఇంత పకడ్బందీగా నిర్వహించే టెండర్లను చైర్మన్ గాని మరెవరైనా గాని తమ వారికి ఇప్పించుకోవడం అనేది అసాధ్యమనే విషయం కూడా భానుప్రకాష్ రెడ్డికి తెలుసు. అయినా దేవుణ్ణి, టీటీడీని అడ్డు పెట్టుకుని దళారీ కుట్రలు చేస్తున్నారనే సంగతి తిరుపతి వాసులకు, టీటీడీలోని ప్రతి ఉద్యోగికి, తిరుపతిలోని భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా తెలుసు. భానుప్రకాష్ రెడ్డి తన వ్యక్తిగత కక్ష కోసం టీటీడీని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దయచేసి రాజకీయాల్లోకి లాగొద్దని ప్రజలు, ఉద్యోగులు సూచిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్కే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ముక్తకంఠంతో ప్రకటించారు ప్రజలు. ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 1వ డివిజన్లో బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు రెట్టింపు స్థాయిలో పేదలకు అందుతాయన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి పెత్తందార్ల పక్షాన నిలబడితే పేదల వైపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేస్తున్నారని తెలియజేశారు. అవ్వతాతలకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి పెన్షన్లు రాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని భూమన విమర్శించారు. తిరుపతి ఎమ్మెల్యేగా భూమన అభినయ్ని, పార్లమెంట్ సభ్యుడిగా గురుమూర్తిని గెలిపించాలని అభ్యర్థించారు. భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తిరుపతిని దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దిన భూమన అభినయ్కే తమ ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్థానికులు ముక్తకంఠంతో ప్రకటించారు. ఎస్సీల దగ్గరికి పోతాడు, నేను మాలలకు నేను పెద్దన్న అంటాడు. మాదిగల దగ్గరికి పోతాడు, నేనే మాదిగ, పెద్ద మాదిగను అంటాడు. కుమ్మరుల దగ్గరికి పోయి నేను పెద్ద కుమ్మరిని అంటాడు. ఇలా మోసపు మాటలు కొత్తగా మాట్లాడడం లేదు చంద్రబాబు నాయుడు. ఇదేనా కొత్త పాఠం కాదు, ఇది చాలా అరిగిపోయినటువంటి పాత పాఠం. ఈ పాఠం ఒకసారి 2 సార్లు
కొద్దిగా జనం నమ్మినారు. ఈ రోజున చంద్రబాబు నాయుడుని నమ్మటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీ మోసపు హామీలను నమ్మరు. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. పక్షాన ఎందుకు ఉన్నారు అంటే 5 ఏళ్ల కాలంలో తమ జీవితాల మార్పుకు ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనంత గొప్పగా ఆయన సంక్షేమం ఒక్కటి భుజాల మీద ఎత్తుకొని రాష్ట్రంలో 60% పైగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఈ 75 సంవత్సరాల స్వాతంత్రానంతరము కూడా వాళ్ళ జీవితాలలో మార్పులు రాలేదు అన్న వాస్తవాన్ని గ్రహించే 3.5 లక్షల కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకందరికీ పంచటం జరిగింది. అది ఒక దార్శనికుడు చేసినటువంటి పని. ప్రమాదవశాత్తు కాలిపోయిన డంపింగ్ యార్డుపై తెలుగుదేశం పార్టీ చెత్త రాజకీయాలు చేయడం తగదని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు జ్ఞాన జగదీష్, మాజీ మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి అన్నారు. మంగళవారం చిత్తూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ తీరును తీవ్రంగా విమర్శించారు. అగ్ని ప్రమాద ఘటనలో మానవత్వం చూపాలని, రాజకీయం చేయకూడదని హితవు పలికారు. అది దాదాపు మన చిత్తూరు ఎప్పుడైతే ఏర్పడిందో దాదాపు 120 సంవత్సరాల ముందు పంచాయతీలో ఎప్పుడైతే మన చిత్తూరు అప్పటి నుంచే మనకి ఆడ ఆ పంచాయతీలో డంపింగ్ యార్డ్ అనేది 120 సంవత్సరాల ముందు పెట్టింది. అది ఈరోజు మొన్న పెట్టింది కాదు. 120 సంవత్సరాలుగా ఉండేది డంపింగ్ యార్డ్. ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది వచ్చేసరికి ఈరోజు జరిగేది కాదు. 3 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా దాదాపు నా దృష్టిలోనే దాదాపు మేమే చాలాసార్లు పోరాటం చేసినాము. టీడీపీ గవర్నమెంట్లో ఎన్నోసార్లు మేము కూడా రాస్తారోపణలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం దాన్ని పట్టించుకోలేదు. 2010లో కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లోనే ఆ డంపింగ్ యార్డ్కి అట్లీస్ట్ ఒక కాంపౌండ్ వాళ్ళన్నా కట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లోనే. వీళ్ళు టీడీపీ గవర్నమెంట్లో ఏ ఒక్క పని ఆడ డంపింగ్ యార్డ్లో చేసినారనేది మాకు తెలియాలి. గొప్ప గొప్ప పదవులు అనిపించినటువంటి నాయకులందరినీ మీ వరుసలో కూర్చోబెట్టుకుని ఉన్నారు. ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని ఏలిన నాయకులందరినీ కుర్చీలేసి పక్కలో కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళందరూ ఎవరు ఈ డంపింగ్ యార్డ్ ఉన్నటువంటి ప్రాంతానికి మంచి చేయాలని మీ దృష్టికి తీసుకురాలేదా? తీసుకురాకపోతే ఎందుకు? మీకు ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందనేది ఈ ఇష్యూని చూస్తుంటేనే, ప్రజలు దీన్ని గమనిస్తేనే తెలుస్తుంది. ఇకపోతే రాత్రులు వచ్చి కమిషనర్ గారు అది చేయలేదు, మున్సిపాలిటీలో ఇది చేయలేదు, అసలు మాకెందుకు ఫోన్ చేస్తున్నారు మీరు? సత్య ప్రమాణాలకు నిలయమైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశు ఏకపక్ష నిర్ణయాలు పలు విమర్శలకు తావిస్తోంది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు నోటిఫికేషన్ లేకుండా 20 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పించారని వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై ఆలయ అధికారులపై త్వరితగతిన విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై అతి త్వరలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మరియు కమిషనర్కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి స్థానిక నేతలు సిద్ధమయ్యారు. ఇలా అక్రమ పద్ధతిలో ఇష్టారాజ్యంగా ఉద్యోగ నియామకాలు చేయడం కరెక్ట్ కాదు. దీని వెనుక అధికారుల హస్తం ఉందో లేదా బోర్డు మెంబర్లు కానీ, చైర్మన్ కానీ లేదా ఇతర నాయకుల తమ అధికార దుర్వినియోగం చేశారో, ఎవరి ప్రమేయం ఉందో సమగ్ర విచారణ జరిపి వారిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ధన, రాజకీయ ప్రమేయం ఉంటే దానిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. వారికి ఏ అర్హతన ఉద్యోగాలు ఇచ్చారో ఆధారాలతో సహా మీడియా ముఖంగా పూర్తి వివరణ ఇవ్వాలి. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా దీని వెనుక ఉన్న అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానిక ఉభయదారులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా కొనసాగుతున్నాయి. హనుమంత వాహనంపై శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించారు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన వారు హనుమంతుడు. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. అనంతరం ఉదయం 10:30 నుండి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
వాహన సేవలో తిరుమల పెద్ద చియార్, చిన్న చియార్, డిప్యూటీ ఈవోలు గోవిందరాజన్, నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణ భట్టర్ సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో భూములకు రెక్కలు రావడంతో కబ్జాదారులు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. తిరుచానూరు గ్రామ లెక్క దాఖలు 479 సర్వే నంబర్లో అహోబిలం మఠం ఆధ్వర్యంలో 3 ఎకరాలు పైగా భూమిని కబ్జాకు పాల్పడ్డారు. ఇందుకోసం గత నెల రోజుల నుండి భూమిని చదును చేసి వెంచర్ వేసి ప్లాట్ల రూపంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్థలం అహోబిలం మఠంకి చెందినది. ఎవరు కబ్జాకు పాల్పడకుండా గతంలో గేటు పైన సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఇప్పుడు కబ్జారాళ్లు ఆ రాతలను పెయింట్తో చెడిపేశారు. అహోబిలం మఠంకి 3 ఎకరాలు భూమి ఉన్నది. దీని విలువ సుమారు 4 కోట్ల పైన ఉంటుందని అంచనా. ఇటీవల ఎన్నికల కోడ్ రావడంతో కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వ సిబ్బందితో కుమ్మక్కై కబ్జాకు పాల్పడ్డారు. కబ్జాకు పాల్పడిన భూమిలో ఎంచక్కా స్కెచ్ రూపంలో ప్లాట్లు వేసి అంకణం ₹1,00,000 నుండి ₹1,50,000 వరకు విక్రయిస్తున్నారు. ఇంతలా తతంగం జరుగుతున్నా అహోబిలం మఠంకి చెందిన వారు గాని, రెవెన్యూ యంత్రాంగం, పంచాయతీ పూర్తిగా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మఠం భూముల్లో గాని, స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో గాని విద్యుత్ ఇవ్వరాదని నిబంధనలను విద్యుత్ అధికారులు నీళ్లు వదిలేశారు. ఎంచక్కా మఠం భూముల్లో వేసిన వెంచర్స్కు విద్యుత్ పోల్స్ను అమర్చారు. జిల్లా కలెక్టరేట్కి కూతవేటు దూరంలో ఇంత తతంగం జరుగుతున్నా ఇంకా జిల్లా మొత్తం ఏ విధంగా ఉందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికైనా కబ్జాకు గురైన భూమిని అధికారులు పరిరక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు లేఅవుట్లేసి విచ్చలవిడిగా లక్షలకి సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి చేస్తుంది. నిన్నటి రోజుల వరకు కాలువ పొలంబోగులు, వాగు పొలంబోగులు ఇట్లాంటి డీకేటీ భూముల మీద పడినటువంటి ఈ రాజకీయ నాయకులు ఈ రోజు మఠం భూముల మీద కూడా పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా కోట్లుగా విలువైనటువంటి భూమి. దీన్ని వెంటనే ఆపాలి. అదే కాకుండా అధికారులు, ఈ ఎలక్ట్రికల్ అధికారులు కూడా దాని లేఅవుట్కి ఇట్లాంటి ఈ కరెంట్ ఫోన్లు, దాని 3 ఫేజ్ లైన్లు కూడా లాగేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళు ముందు చూపట్లేదు. కానీ ఇలాంటి లేఅవుట్లో వాళ్ళకి సొమ్ము చాలా అధికంగా వచ్చేటువంటి పరిస్థితి. వీటిపై మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అంబేద్కర్ ఏ ఒక్క కులానికో, వర్గానికో, మతానికో సంబంధించిన వారు కాదని, యావత్తు మానవాళికి సంబంధించిన మహోన్నతమైన వ్యక్తి అని ఎస్వీయు వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనెట్ హాల్లో వర్సిటీ లా కళాశాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, ఎస్వీయు వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. ప్రపంచంలో ఉన్న మానవులకందరికీ ప్రతీకత. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు ఇంగ్లీష్లో, చాలామందికి దిస్ ఇస్ ఎ కోట్ వాంట్ మీన్, కల్టివేషన్ ఆఫ్ మైండ్ షుడ్ బి ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అన్నారు. కల్టివేషన్ ఆఫ్ మైండ్ షుడ్ బి ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. మానవులు బతికుండటానికి, మానవ జాతి మనుగడకు ముఖ్యంగా మన ఆలోచన విధానాన్ని ప్రాపర్గా ఉండాలి అని ఈ యొక్క కొటేషన్లో ఆయన చెప్పిన భావం. అంటే ఇక్కడ ప్రపంచంలో జీవులన్నిటినీ, వాళ్ళ జీవులను చూస్తే వాళ్ళందరినీ వాళ్ళలో వేరే భేదాభిప్రాయాలు లేకుండా. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాలంటీర్లపై చంద్రబాబు నాయుడు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి వాలంటీర్ల ద్వారా ప్రజలకు జరిగింది. అయితే వాలంటీర్ల వ్యవస్థ పట్ల గతంలో అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడిన చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గర పడుతున్నందున వాలంటీర్ల పట్ల దొంగ ప్రేమను చూపిస్తున్నారని భూమన దుయ్యబట్టారు. వాలంటీర్లకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తామని మోసపూరిత వాగ్దానాలు చంద్రబాబు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే భూమన. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాల 50 కుటుంబాల్లో 100 కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ వాలంటీర్ను అలా తమ గుండెల్లో పొదివి పట్టుకున్నారు. ఆ సత్యాన్ని గ్రహించి ఈ రోజున చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు ఇస్తాను జీతం అంటాడు. నువ్వు ఇంతకుముందు 14 ఏళ్ళు పాలించి ఏడ్చినావు. ఆ ఏడ్చినప్పుడు ఏం చేసినావు జనానికి? వాలంటీరు వ్యవస్థ
అమల్లోకి వచ్చిన నాటి నుంచి వాలంటీర్ల గురించి దూషించకూడనటువంటి మాటలన్నింటినీ కూడా మాట్లాడుతూ వాళ్ళను చులకన చేస్తున్నటువంటి మాటలు ఆయన సభల్లో మాట్లాడినటువంటి వాటిని మనం కోకొల్లలు వినుంటాం, చూసుంటాం. దొంగలు అంటాడు, లేదనంటే ఇంట్లో ఎవరూ లేనప్పుడు దూరి అఘాయిత్యాలకు పాల్పడే వారిగా చిత్రీకరిస్తాడు, గోను సంచులు ఏరుకునేటటువంటి వాళ్ళని మాట్లాడతాడు. ఆ వచ్చినటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక మొత్తంగా ఇదేంద్రా బాబు మనం ఏదో చేయబోతే ఇంకోటేదో జరిగింది అని కంగారు పడిపోయి ఇప్పుడు కొత్త పల్లవిని అందుకున్నాడు. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తామని. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్టమొదట వేటు వేసేటటువంటి ఏదైనా ఉందంటే అది వాలంటీర్ వ్యవస్థపైనే. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి. తిరుపతి సెంట్రల్ బస్టాండ్కు వివిధ ప్రదేశాల నుండి నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు విచ్చేస్తుంటారు. అయితే ఈ వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో ప్రయాణికులు వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ శ్రీహరి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సూచనల మేరకు ఎండవేడిమి నుండి ఉపశమనం పొందేందుకు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్క ప్రయాణికుడు ప్రయాణించే సమయంలో వీటిని క్యారీ చేయగలిగితే ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు వీలుగా ఉంటుందని, అంతకుముందు ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం చెంగల్రెడ్డికి డిఎంహెచ్ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, ఆర్టీసీ ఏటీఎం రామచంద్రనాయుడు, డిప్యూటీ సిటిఎం ఇన్ఛార్జ్ బాలాజీ, యూపీహెచ్సి డాక్టర్లు జగదీష్, శ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు. ఓఆర్ఎస్ అనేది అంటే ఏంటి, అది ఏ విధంగా ఉపయోగించాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అని తెలుపుతున్నాము. అదేవిధంగా ప్రతి ఆర్టీసీ బస్సులో కూడా సార్ యొక్క సహకారంతో ఈ యొక్క ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని అక్కడ బఫర్గా పెడుతున్నాము. ప్రయాణికులందరూ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు ప్రయాణించేటప్పుడు ఇక ఓఆర్ఎస్ అంటే మీకు ఏదన్నా వడదెబ్బ లక్షణాలు ఉన్నా కూడా, లేకపోతే డిహైడ్రేషన్ లక్షణాలు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మీరు ఒక ఆర్టీసీ లో ఉన్నటువంటి కండక్టర్ కానీ లేకపోతే డ్రైవర్ కానీ అడిగి ఆ యొక్క ప్యాకెట్ని తీసుకొని మీరు ఒక 200 ml వాటర్లో దాన్ని కలుపుకొని తాగితే ఖచ్చితంగా మీకు వడదెబ్బ రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా ఓఆర్ఎస్ కార్నర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైతే ఎంక్వైరీ పాయింట్స్ ఉన్నాయో అక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. లక్షల మంది ప్రయాణికులకు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు బస్సుల్లో పెట్టేటట్లు వారి సహకారంతో చర్యలు తీసుకుంటున్నాము. అట్లనే బస్ స్టేషన్లో కూడా ఎంక్వైరీ పాయింట్లు కూడా ఉంటాయి. బస్సులో కూడా 2-3 ప్యాకెట్లు పెడతాము. అవసరం వచ్చినప్పుడు అట్లా ప్రయాణికులు కానీ ఇట్లా సిబ్బంది కానీ వీటి వినియోగించుకొని ఈ వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు చెప్పిన ఆదేశాలని, సూచనలను కూడా అంతా పాటించి ఈ వేసవిలో మనము జాగ్రత్తగా ఉండవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. తిరుమల శ్రీవారి దర్శనానికి గంట సమయం పడుతుండడంతో భక్తులు సంతృప్తికరమైన దర్శనం చేసుకుంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. భక్తులు పెద్ద సంఖ్యలో లేరు. ఉగాది నాడు భక్తులు అతి తక్కువ మంది తిరుమలలో ఉన్నారు. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలో భక్తులు పెద్దగా లేరు. ముందుగా అడ్వాన్స్ బుక్ చేసుకున్న వారు మాత్రం తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామివారి దర్శనం గంటలోపు పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారిని 55,756 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 17,866 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.71 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో భక్తులకు శ్రీవారి దర్శనం 4 గంటల సమయం పడుతోంది. తిరుపతిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన కొత్త రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చెల్లి మధుసూదన్ తెలిపారు. సో అందులో భాగంగా ఆంజనేయ స్వామి గుడి భవానీ నగర్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు తిరుపతి పట్టణంలో. అక్కడ మనకు తెలిసిన విషయము హాస్పిటల్ జోన్సే కాదు, మదర్ హాస్పిటల్ కాడి నుంచి, విద్యాసాగర్ హాస్పిటల్ కాడి నుంచి, డెంటల్ హాస్పిటల్ కాడి నుంచి, ఆర్థో హాస్పిటల్, న్యూరో హాస్పిటల్, మెడికల్ షాపులు ఉన్నాయి. వారితో పాటు చిల్డ్రన్స్, వెంకటేశ్వర చిల్డ్రన్స్ స్కూల్ ఉంది, అలాగే శ్రీ చైతన్య జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. చాలా ముఖ్యమైన టెంపుల్ ఆంజనేయ స్వామి ఓల్డ్ టెంపుల్ కూడా ఉండడం జరిగింది.
ఆ జంక్షన్ దగ్గర రద్దీ ఏ విధంగా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ పోయే టైం కానీ, ఆఫీస్ పోయే టైంలో కానీ, బిజినెస్ టైంలో కానీ అక్కడ చాలా రిక్వైర్మెంట్ అయినటువంటి నిన్న మొన్న కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. గతంలో కూడా 3-4 యాక్సిడెంట్లు జరిగినాయి. ఒక ముస్లామని ఒక 2 వీలర్ స్పీడ్గా వచ్చి కొట్టడంతో ఆమె కన్ను కూడా లొట్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమెను వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్ చేసి సేవ్ చేశారు. ఇందులో భాగంగా సౌదాన్ తరపున ఈరోజు మేమందరం కూడా మన తిరుపతి మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చిన అతిథి సింగ్ గారిని కలవడం జరిగింది. ఆమెను అక్కడ ఇమ్మీడియట్గా మనము 2 స్పీడ్ బ్రేకర్లు వేయాలని కూడా రిక్వెస్ట్ చేయడము, రిక్విజేషన్ ఇవ్వడం కూడా జరిగింది. చిత్తూరు బీసీలతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి అన్నారు. బుధవారం చిత్తూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీసీ సంఘాల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రగల్భాలు చెప్పి బీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీలకు చేసింది శూన్యమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రాపూరి ఈశ్వర్రావు, కార్పొరేషన్ డైరెక్టర్ జ్ఞాన జగదీష్, పలు బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. బీసీ కులస్తులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలకడానికి కోసం స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళుగా ఒకరినొకరు సంప్రదించుకొని ఈరోజు ఇక్కడ బీసీల ఆత్మీయ సమావేశం అని నామకరణం చేసి మనమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మద్దతు పలకాలి అనే నినాదంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చెబుతున్నవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 175 వై నాట్ అన్న నినాదాన్ని నిజం చేసేలాగానే ఉంది. రాష్ట్రంలో జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పద్మావతిపురంలోని శాసనసభ్యులు నివాసంలో 32వ డివిజన్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విచ్చేసి భూమన అభినయ్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ మాట్లాడుతూ గతంలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని, చంద్రబాబు నాయుడు పాలనలో విస్తుపోయి జగనన్న పార్టీ పట్ల ఆకర్షితులై తమ పార్టీలో చేరేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ విజయం కోసం శ్రమించిన మునిరాజమ్మ, ధీరజ్ యాదవ్ తమ పార్టీలో చేరడం శుభపరిణామమని, డివిజన్ అభివృద్ధికి మీ వంతు కృషి చేయాలని, పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని భూమన అభినయ్ తెలిపారు. అభివృద్ధి చేస్తున్నాడంటే అతనే యువత, మన యువత ఎమ్మెల్యే అయితే మనకి తిరుపతి ఇంకెంత బాగుంటుందో అని ఆలోచించి నేను పార్టీలోకి రావడం జరిగింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,160 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,624 రూపాయలు. వెండి 1 కేజీ ధర 85,200 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 87 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిరియాపై ఇజ్రాయెల్ దాడులు, వీడియోను విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం. 500 ఏళ్ల తర్వాత రామ జన్మోత్సవ వేడుకలు, ముస్తాబవుతున్న అయోధ్య రామ మందిరం. 12వ రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర, జగన్కు జై కొడుతున్న జనం. నేరుగా శ్రీవారి దర్శనం, తగ్గిన భక్తుల రద్దీ. భూమన ప్రచారానికి విశేష స్పందన, ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్కే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్న ప్రజలు. కాణిపాకం ఈవో ఏకపక్ష నిర్ణయాలు, దేవస్థానంలో అక్రమ నియామకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.